గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. ఈ మూవీతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా RC-17 కింద సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆ సినిమా పూర్తయ్యాక రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రంగస్థలానికి సీక్వెల్ గా వస్తుందని సమాచారం. రంగస్థలం సినిమాని కూడా చివర్లో ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు కనుక ఆ సినిమాకి కనెక్ట్ చేస్తూ ఈ సినిమాలో ఏదైనా స్క్రిప్ట్ ని చేసే అవకాశాలు ఉన్నాయా అంటే లేకపోలేదు. సపరేట్ స్టోరీతో వస్తారా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. రామ్ చరణ్ సుకుమార్ రంగస్థలం సినిమాతో మ్యాజిక్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ గనక ఈ స్టోరీకి లింక్ ఉన్నట్లయితే అభిమానులు ఖచ్చితంగా ఫుల్ ఖుషి అయిపోతారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా వసూలు చేసింది. అందుకే ఈ కాంబో కోసం అభిమానులు మళ్ళీ ఎదురు చూస్తున్నారనడంలో సందేహమే లేదు. అయితే తాజాగా అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రావడానికి ముస్తాబవుతుంది. ఇక ప్రతి సినిమాకి సీక్వెల్స్ వస్తున్నాయి. ఇక రంగస్థలం సినిమాకి సీక్వెల్ వస్తే భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రంగస్థలం సినిమాకి సీక్వెల్ అని వార్తలు వస్తున్నాయి. ఇక నిజంగానే సుకుమార్ చరణ్ తో రంగస్థలం మూవీకి సీక్వెల్ తీసినట్లయితే ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రమే అత్యంత భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే రంగస్థలం మూవీ ఆ సమయంలో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మరి నిజంగానే సుకుమార్ రామ్ చరణ్ తో రంగస్థలం మూవీకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడా లేక కొత్త కథతో సినిమాని ప్లాన్ చేస్తున్నాడా అని చూడాలి. ఈ మూవీ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా సమయాన్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీలో హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబు తన దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ 2 సినిమాల పనులు పూర్తయ్యేలోపు సుకుమార్ చాలా కూల్ గా చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తున్న 2 చిత్రం రంగస్థలం 2 అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ తుది దశకు వచ్చింది. దాదాపు 2 ఏళ్లుగా రామ్ చరణ్ ఇదే ప్రాజెక్టు పై ఉండిపోయారు. మరో సినిమాని ప్రారంభించలేకపోయారు. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాపై శంకర్ ఇచ్చిన అప్డేట్ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. భారతీయుడు 2 సినిమా ప్రమోషన్స్ లో ఎదురైన ప్రశ్నకు గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశలో ఉంది. 10 నుండి 15 రోజుల షూట్ ఉంది. భారతీయుడు 2 విడుదల తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి వీలైనంత త్వరగా తేదీ ప్రకటిస్తామని అన్నారు. దీంతో సినిమా దసరాకు రావచ్చునని అభిమానులు చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ నుంచి RRR ఆచార్య తర్వాత సినిమా రాకపోవడంతో అభిమానులు గేమ్ చేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక రంగస్థలం 2 మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.